శివలింగాన్ని మనం డైరెక్ట్గా చూడం కదా. ఎదురుగా నంది, మహానంది ఉంటారు. ఆ నంది 2 కొమ్మల మధ్య నుంచి చూడండి, అప్పుడే మీకు శివుడు కనిపిస్తాడు అని చెప్తారు కదా. ఇక్కడ నంది 2 కొమ్మల మధ్య నుంచి శివుణ్ణి చూడండి అంటున్న ఉద్దేశం ఏంటి అంటే, ఎప్పుడైతే మనం నంది 2 కొమ్మల మధ్య నుంచి చూస్తామో మనకు కేవలం అక్కడ ఆ పాయింట్ ఆఫ్ లైట్ మాత్రం, అంటే ఆ మధ్యలో దిద్దినటువంటి ఆ ఎర్రని ఆ చిన్న చుక్క, ఆ బిందువు మాత్రం మనకు కనిపిస్తుంది. అంటే పరిపరి విధాలుగా వెళ్ళే, అంటే మనసు కళ్ళెం లేని గుర్రం, తోకలేని కోతి అంటారు కదా. ఈ విధంగా అలాగే చూడండి, ఒక మనసు ఒక మదగజం లాంటిది కూడా. మావట్టు ఎలా అయితే అంకుశంతో ఆ మదగజాన్ని కూడా కంట్రోల్లోకి తీసుకొస్తాడో, గుర్రాన్ని కూడా మరి రౌతు కళ్ళెంతో ఎలా తన కంట్రోల్లో ఉంచుకుంటాడో, మన మనస్సును కూడా మనం కంట్రోల్లో ఉంచుకోవాలి, మనసును ఒక పరమాత్మ మీద ఏకాగ్రం చేయాలి అంటే దానికి భగవంతుడు మనకిచ్చినటువంటి శ్రీమతం ఏంటి అంటే, డిస్కనెక్ట్ యువర్ మైండ్ ఫ్రమ్ ఆల్ సైడ్స్ అండ్ ఫోకస్ యువర్ మైండ్ అండ్ ఇంటెలెక్ట్ ఆన్ ది సుప్రీం బీయింగ్. అంటే మన మనస్సుని అన్ని ప్రాపంచిక విషయాల నుంచి డిస్కనెక్ట్ చేసి తప్పించి ఒకే పరమాత్మ మీద ఏకాగ్రం చేయమని అర్థం.